తెలంగాణలో ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయంటే 21,519 గ్రంథాలయాలు అన్నమాట. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు సమర్పించిన అధికార నివేదికలో ఈ విషయం తేలిందనమాట. 21,519 పాఠశాల లైబ్రరీ పుస్తకాల సెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాఠశాల గ్రంథాలయం ఈ గ్రంథాలయకు నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది లేక పుస్తకాలు కూడా మూలపడిపోయాయి అన్నమాట. లైబ్రరీ సైన్స్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఉద్యోగాలు రావట్లేదు. సంగారెడ్డి జిల్లా విద్యాధికారి డిఈఓ కార్యాలయం నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రభుత్వ పాఠశాల లైబ్రరీ పోస్టుల నియామక నోటిఫికేషన్ జారీ చేసే అధికారము డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ తెలంగాణ పరిధిలో ఉందని తేలింది. దీంట్లో పోస్టుల భర్తీకి ఉన్న అడ్డంకులు తొలగి కేవలం ప్రభుత్వ నిర్ణయం మాత్రమే పెండింగ్లో ఉందని తెలుస్తుంది. తెలంగాణ గురుకుల పాఠశాల ఇప్పటికీ లైబ్రరీలు నియమించిన విధంగానే దేశంలో అనేక రాష్ట్రాలు తమ ప్రభుత్వ పాఠశాల విద్యా ప్రమాణ పెంపు కోసం లైబ్రరీ పోస్ట్ భర్తీ చేశాయి. కానీ రాష్ట్రం భర్తీ చేయాలని చెప్తున్నమాట. పాఠశాల లైబ్రరీ పోస్ట్ భర్తీ చేయడం వల్ల విద్యార్థుల పాఠశాలకు ఎన్నో లాభాలు చేకూరుతాయని చెప్తారు. లైబ్రరీ పర్యవేక్షణ విద్యార్థులకు వారి స్థాయికి తగిన పుస్తకాల ఎంపిక, సమర్థవంతమైన వినియోగంపై మార్గదర్శకం లభిస్తుంది. తద్వారా వాళ్ళు మంచి పుస్తకాలు చదవడానికి వాటి పట్టాసక్తి అంటే రీడింగ్ స్కిల్స్ పెరుగుతుంది అన్నమాట. జ్ఞాన కేంద్రమైన నాలెడ్జ్ హబ్గా గ్రంథాలయాలు పూర్తిగా పుస్తకాలు గిడ్డంగా కాకుండా సమాచార జ్ఞానం అందించే సజీవ అభ్యాసన కేంద్రాలుగా మారుతాయన్నమాట లైబ్రరీలు. ఇది విద్యార్థుల పరిశోధన ప్రశ్నించే తత్వాన్ని పెంచుతాయి లైబ్రరీలు అంది. ప్రస్తుతం టీచర్ల లైబ్రరీ బాధ్యత చూడడంగా లైబ్రరీ నియామకంతో సాహిత్య కథలు, సైన్స్ పుస్తకాలు అందుబాటులోకి వచ్చి పిల్లలకి ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెంచి ప్రపంచ జ్ఞానంపై అవగాహన పెంచాలన్నమాట. అందుకనే ఈ నోటిఫికేషన్ విడుదల చేసి లైబ్రరీ పోస్టులు ఏర్పాటు చేసి ఇవ్వాలని చెప్తున్నారు చాలామంది మేధావులు. ఇది తెలంగాణ 21,519 లైబ్రరీలు ఉన్నాయి, కానీ లైబ్రరీ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.